తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హీరో మంచు మనోజ్ పోలీస్ ఫిర్యాదు చేశారు. అయితే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన తర్వాత మనోజ్ హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకి స్కానింగ్ చేసి రిపోర్ట్లు అందించారు. ఆ రిపోర్టులతో పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. మంచు ఫ్యామిలీ వివాదం జల్పల్లి నుంచి మాదాపూర్కు చేరింది. మాదాపూర్లో జరుగుతున్న మీటింగ్కు మోహన్ బాబు, చిన్న శ్రీశైలం యాదవ్ హాజరయ్యారు. కాసేపట్లో ఈ మీటింగ్లో మంచు మనోజ్ కూడా పాల్గొనున్నాడు. మరోవైపు చూస్తే మంచు మోహన్ బాబు అలాగే మనోజ్ల మధ్య గొడవ కారణం ఏంటో రివీల్ అయింది. ఎటకెలకు వినయ్ కారణంగా గొడవ ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. గొడవ కంటే ముందు వినయ్పై మోహన్ బాబు తిట్ల పురాణం అందుకున్నట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని విష్ణుకు మనోజ్కు వినయ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబుని ఈ విషయమై అడగడానికి మనోజ్ వెళ్లడంతో తండ్రి కొడుకుల మధ్య గొడవ జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు. సో మంచు ఫ్యామిలీలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము. పరస్పరం దాడులు చేసుకుని పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నారు. మంచు మనోజ్, మంచు మోహన్ బాబు అలాగే మధ్యలో వినయ్ అనే వ్యక్తి వల్ల ఈ గొడవలు జరిగినట్లుగా తెలుస్తోంది మనకి. సో వినయ్ కారణంగానే గొడవ ప్రారంభమైంది. గొడవ కంటే ముందు వినయ్పై మోహన్ బాబు తిట్ల పురాణం అందుకున్నారు. వినయ్ నువ్వు దత్తపుత్రుడు అంటూ డైలాగ్ కొట్టిన మోహన్ బాబు ఇదే విషయాన్ని వినయ్ వెళ్ళి మంచు విష్ణుకు మనోజ్కు చెప్పడం జరిగింది. మోహన్ బాబుని అడగడానికి మంచు మనోజ్ అక్కడికి వెళ్లారు. దీంతోనే గొడవ ప్రారంభమైనట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని హీరో మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిన తర్వాత మనోజ్ హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఆయనకు స్కానింగ్ చేసి రిపోర్ట్లు అందించారు. ఆ రిపోర్ట్లతో పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాణా ఉన్నారు. రాణా, అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? ఒకసారి వీళ్ళిద్దరూ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీసులు ఏమో మాకు కంప్లైంట్ రాలేదని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళు సంధి కుదర్చడానికి ఫ్యామిలీ మెంబర్స్తో మాదాపూర్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒక పక్కన మంచు మనోజ్ హాస్పిటల్కి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది మంచు ఫ్యామిలీలో? ప్రెసెంట్ అయితే మంచు మనోజ్ వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా మనకి అప్డేట్స్ వస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు ఏం జరుగుతోంది? యాక్చువల్లీ నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచు మోహన్ బాబు ఇంట్లో జరిగినటువంటి ఈ గొడవ గురించి మొత్తం ఎంటైర్ సోషల్ మీడియా కానీ ఇవంతా కూడా పెద్ద ట్రెండింగ్ అవుతుంది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ముఖ్యంగా మంచు విష్ణుకి మంచు మనోజ్ మధ్య జరిగినటువంటి గొడవ, లేకపోతే మంచు మోహన్ బాబు మధ్య జరిగినటువంటి గొడవతో ఇది పెద్ద ఎత్తున కూడా ఒక సెన్సేషన్ అయినటువంటి నేపథ్యంలో నిన్న చూసాం మనము. నిన్న మంచు మనోజ్ ఏకంగా హాస్పిటల్కి రావడము, హాస్పిటల్కి వచ్చి చెకింగ్ చేయించుకోవడము, తర్వాత ఆయన కుట్టుకుంటూ రావడము, కుట్టుకుంటూ వచ్చిన తర్వాత తనపైన దాడి జరిగిందంటూ కూడా ఆయన మీడియా ముందుగా తన అనుచరులతో చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అంతకుముందు అయితే ఎవరైతే మంచు మోహన్ బాబుకు సంబంధించినటువంటి అనుచరుడైనటువంటి వినయ్ దాడి చేశాడు మనోజ్ పైన అనేది కూడా మొదటి నుంచి కూడా ఆరోపణ. దానితో పాటు మనోజు అలాగే మంచు మోహన్ బాబు మీద వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదము కాస్త ఎక్కువైంది. దాని ద్వారా కూడా ఈ గొడవ జరిగింది. దాని పక్కన ఉన్నటువంటి వినయ్ కూడా మనోజ్ మీద చేయి చేసుకోవడం, తర్వాత ఎవరైతే మంచు మనోజ్కి సంబంధించి వాళ్ళ వైఫ్ మౌనిక మీద కూడా చేయి చేసుకున్నారనేది కూడా ప్రధానమైన ఆరోపణ. సో నిన్ననే పోలీసులు ముందు మంచు మనోజ్ కంప్లైంట్ ఇస్తారనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఇవాళంతా వెయిట్ చేశాడు. ఇవాళ మరొకసారి రిపోర్ట్లు వచ్చాయి. నిన్న
ఆయన దాడి జరిగింది కాబట్టి దానికి సంబంధించిన అంతా కూడా రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్లు అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు అఫీషియల్గా పైడి షరీఫ్ సంబంధించిన పోలీస్ స్టేషన్కి మంచు మనోజ్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తన వద్ద ఉన్నటువంటి మొత్తం రిపోర్ట్స్ అక్కడ పోలీసులు సబ్మిట్ చేశాడు. తన పైన ఎవరు దాడి చేశారు, ఏ రకంగా దాడి చేశారు, ఎందుకు ఈ దాడి జరిగింది, ఏంటి అక్కడ డిస్కషన్ జరిగింది, డిస్కషన్ చేసిన తర్వాత ఆ వాగ్వాదం ఏ విధంగా జరిగింది అన్న దానిపై కూడా పూర్తి వివరాలు ఇన్ రిటర్న్ ఆయన పైడి షరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మంచు మనోజ్ అక్కడే ఉన్నారు. ఒకవైపు మంచు మనోజ్ అక్కడ ఉండగా మరోవైపు ఇటు కావూరి హిల్స్ దగ్గర ఉన్నటువంటి కాకతీయ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి మంచు విష్ణు ఆఫీసులు రెండు బిల్డింగ్లు, అక్కడ మంచు మోహన్ బాబు అలాగే ఇటు చిన్న శ్రీశైలం యాదవ్, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఇతర శ్రేయోభిలాషులు కూడా అక్కడ మీటింగ్లో పెట్టుకున్నారు. ఎందుకంటే దాడి జరిగినటువంటి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వారు చర్చించారు. దాంతోపాటు ఈ ఆస్తుల గొడవ అనేది నిన్నటి నుంచి కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాని గురించే మొత్తం చర్చించుకుంటున్న నేపథ్యంలో నిజంగానే ఆస్తికి సంబంధించిన అంశంలోనే మంచు మనోజు అలాగే మోహన్ బాబు మధ్య ఈ తగాదా జరిగిందా అన్న దానిపై కూడా వారు మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఈ ఆస్తులకు సంబంధించిన గొడవ కాబట్టి మంచు మనోజ్కి ఏమైనా సెటిల్మెంట్కి సంబంధించిన అంశం పైన ఏమన్నా మాట్లాడుతున్నారు. అయితే ఈ భేటీలు ఇప్పటివరకు మంచు విష్ణు అయితే లేడు, ఎందుకంటే వాళ్ళ ఆఫీస్లో అయితే జరుగుతుంది. విష్ణు ఇప్పుడు వచ్చాడా లేదా అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం అయితే మంచు మోహన్ బాబు తర్వాత చిన్న శ్రీశైలం యాదవ్ వీళ్ళిద్దరు కూడా దాదాపు 2 గంటల నుంచి కూడా వారు చర్చించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే చిన్న శ్రీశైలం యాదవ్ మోహన్ బాబు కుటుంబానికి అత్యంత సమీపం అయినటువంటి వ్యక్తి, దాంతో పాటు అనుచరుడిగా కూడా ఆయన ఉన్నాడని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటు చిన్న శ్రీశైలం యాదవ్కి ఏం కావాలన్నా కూడా ఏం కష్టం వచ్చినా మోహన్ బాబు దగ్గరికి వెళ్ళేటోడు, అలాగే మోహన్ బాబు కుటుంబంలో ఏం జరిగినా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ అన్ని సెటిల్మెంట్లు చేసేటోడు అనేది మొదటి నుంచి కూడా చాలా మంది కూడా తన సర్కిల్లో చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్గా ఆయన ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ దేనికి సంకేతం అనేది కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం మనం చూసాము జల్పల్ నివాసం దగ్గర మంచు లక్ష్మి కూడా వచ్చింది. లక్ష్మి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో మాట్లాడింది, తర్వాత మనోజ్తో కూడా మాట్లాడింది, చర్చలు జరిపింది. అయిపోయిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మంచు మనోజ్ అక్కడే ఉన్నాడు. తర్వాత సడన్గా ఇక్కడికి వస్తా అనుకున్నారు, ఎందుకంటే మీటింగ్కి వచ్చి ఆయన కూడా పాల్గొంటాడు, అక్కడ చర్చలు జరుగుతాయనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన సడన్గా పైడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం, సో అనేక రకాలైనటువంటి ఆసక్తిని ఈ మంచు ఫ్యామిలీలో జరిగినటువంటి గొడవ రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు విష్ణుకి సంబంధించిన అంశంలో కానీ మంచుకు సంబంధించిన విషయంలో కానీ గతంలో కూడా వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు ఉన్నాయి, గొడవలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆస్తుల విషయం కానీ లేకపోతే దాంట్లో పొజిషన్స్ సంబంధించిన అంశం కానీ అలాగే శ్రీ విద్యానికేతన్ బ్రాంచెస్ కూడా ఎక్కువ పెరిగిపోయాయి. ఎందుకంటే సొంత కొడుకు మనోజ్కి వాటిలో పెద్దగా ప్రాతినిధ్యం లేదు. పైగా విష్ణుకి బిజినెస్లో ఉన్నటువంటి ఇన్వాల్వ్మెంట్ మనోజ్కి ఇన్వాల్వ్ చేయట్లేదు అనేది కూడా మొదటి నుంచి మనోజ్ సంబంధించినటువంటి వాళ్ళ సన్నిహితులు కూడా వాపోతున్నారు. ఎందుకంటే మనోజ్కి మంచు ఫ్యామిలీలో అంత సరైనటువంటి ఆదరణ లభించలేదు. అంతా కూడా మొత్తం టేక్ ఓవర్ చేస్తున్నాడు విష్ణు. అలాగే లక్ష్మిని కూడా పెద్దగా ఎదగనిట్లేదు అనేది కూడా మొదటి నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏకంగా మనోజ్కి సంబంధించి అలాగే మోహన్ బాబుకి సంబంధించిన గొడవ బయటపడడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం. అసలు మంచి పద్ధతి కాదనేది కూడా మోహన్ బాబు అభిమానులు చెప్తున్నారు. రానా ఏదైతే వీళ్ళకి సయోధ్య కుదుర్చడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, సో ఆ మీటింగ్ అయినా కూడా అది ఆ మీటింగ్ విఫలమయ్యే ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారనుకోవచ్చా? ఇప్పుడు ప్రెసెంట్ వెళ్ళి మనం చూస్తున్న మంచు మనోజ్ వెళ్ళి ఫిర్యాదు చేశారు. సో నిన్న ఆల్రెడీ ఆయన కాల్ చేశారు, నాపై నా భార్యపై దాడి చేశారని చెప్పి. వెంటనే ఆయన మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళారు. మరి అదంతా చూసాం, హాస్పిటల్ దగ్గర వెళ్ళి వచ్చేవరకు ఏం జరిగిందో అంతా చూసాం. సో మళ్ళీ రోజు మాదాపూర్లో మీటింగ్ ఉంటుందన్నారు. సో కట్ చేస్తే మళ్ళీ వెళ్ళి ఈయన ఫిర్యాదు చేశారు. అంటే ఎలా చూడాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి జరుగుతూ ఉందని? అంటే ఇక్కడ జరిగిన మీటింగ్ విఫలమైంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీగా మనం అదే భావించాల్సింది. ఎందుకంటే మంచు మనోజ్కి ఈ మీటింగ్కి ఆహ్వానం ఉంది. చిన్న శ్రీశైలం యాదవ్ ఫోన్ చేసి మరి బాబు మీరు రావాలి, నాన్నగారితో కూడా మాట్లాడాలి, అక్కడ కూర్చొని మనం మాట్లాడుకుందాం, ఏదన్నా ఉంటే కూడా అక్కడే డిస్కస్ చేద్దాం అనేసి కూడా ఆయన చెప్పినట్టుగా, అయితే ఆయన వస్తానట్టుగా. తర్వాత ఏం జరిగిందేమో తెలియదు కానీ రిపోర్ట్స్ తన చేతికి వచ్చాయి. అయితే రిపోర్ట్స్లో కూడా తనపైన గాయాలు జరిగినట్టుగా చాలా క్లియర్గా ఉంది నేపథ్యంలో ఆయన మాత్రం డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు కంప్లైంట్ ఎవరి మీద ఇస్తున్నాడు? మంచు మోహన్ బాబు మీద ఇస్తున్నాడా, లేకపోతే
వినయ్ మీద ఇస్తున్నాడా, ఎవరి మీద ఇస్తున్నాడు అనే దానిపై కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. చిన్న శ్రీశైలం యాదవ్ మాత్రం మంచు మనోజ్ వస్తాడు, మీటింగ్కి వస్తాడు, ఇటు తండ్రి కొడుకులని ఇద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడొచ్చు, ఎందుకంటే మధ్యవర్తిత్వం చేయొచ్చు అనేది అనుకున్నట్టుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. కాకపోతే ఆ తరహా అయితే ఏం జరగలేదు. ప్రస్తుతం అయితే మంచు మోహన్ బాబు కానీ అలాగే చిన్న శ్రీశైలం యాదవ్ గారు వీళ్ళిద్దరు మాత్రమే ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు. మరొక స్వామి కూడా వచ్చారు, ఆయన మాల వేసుకున్నారు, ఆయన కూడా ఈ చర్చల్లో ఉన్నారు. కానీ ఆయన మరొక వ్యక్తి అన్నట్టుగా తెలుస్తుంది, ఆయన కూడా ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఇవంతా కూడా విఫలమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇంకోటి మంచు మనోజ్కి ఈ మీటింగ్కి హాజరు కావడం అనేది ఇష్టం లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇష్టం లేకుండా, ఎందుకంటే తన పైన దాడి జరిగి తన పైన ఈ రకమైనటువంటి అవమానాలు చేసి, పైగా గత కొంతకాలం నుంచి దాదాపు మొదటి పెళ్లి అయినప్పుడు తర్వాత కొన్ని మనస్పర్ధలు వచ్చి తను విడిపోవడము, తర్వాత ఆయన విద్యానికేతన్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడే మంచు మనోజ్ చాలా రోజుల పాటు అక్కడే తన మకాంను కూడా మార్చుకోవడం, అక్కడే ఉండడం. తర్వాత ఏం జరిగిందో సడన్గా ఇక్కడికి రావడము, హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో కొంచెం సైలెంట్గా ఉన్నా అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండడము, తర్వాత వచ్చి ఈ మౌనికాని పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ తదనంతరం జరిగాయి. తర్వాత అప్పటికి కూడా ఈ ఆస్తుల గొడవ అనేది మొదటి నుంచి కూడా ఉంది. ఇంకోటి ఆధిపత్యం పైనే ఎక్కువగా ఈ మనస్పర్ధలు కానీ ఇవన్నీ వస్తున్నట్టుగా మనకు సమాచారం అంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మంచు మనోజ్కి సరైనటువంటి ప్రాజెక్టులు లేవు. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా ఆయన తీసుకున్నటువంటి ప్రాజెక్టులు పెద్దగా విజయాలు లేవు, అనుకున్నటువంటి స్థాయిలో కూడా ఆయన లేడు. సో దాంతోపాటు పర్సనల్ లైఫ్ కూడా గందరగోళమైనటువంటి వాతావరణంలో ఉంది. సో దాని తగ్గట్టుగా ఇప్పుడు ఫ్యామిలీ నుంచి కూడా ఈ థ్రెట్నింగ్కి కొట్లాట ఇవన్నీ చూసుకుంటే అతను కూడా చాలా వరకు కూడా డిస్టర్బ్ అయిపోయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా రోజుల నుంచి జరుగుతుంది, ఇంకెన్ని రోజులు భరించాలి అన్న దానిపైన తన మనుషుల మధ్య అతను మాట్లాడినట్టుగా సమాచారం ఉంటుంది. సో ఏదేమన్నా కానీ ఇది తాడాపేడ చేల్చుకోవాలి, తన పైన దాడి జరిగింది కాబట్టి, తన పైన అవమానం జరిగింది కాబట్టి దానికోసమే ఎవరు చేశారన్న దానిపై కూడా పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి ఇప్పుడు వెళ్ళాడు. సో ప్రస్తుతం అయితే వాళ్ళు కొనసాగుతుంది కాబట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు. చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అక్కడి నుంచి కూడా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. రాణా, ఎవరెవరు వచ్చారు మంచు మనోజ్ తో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ కి? మంచు మనోజ్తో పాటు తన సన్నిహితులు, దానితో పాటు తన వైఫ్ కూడా వచ్చినట్టుగా సమాచారం. కానీ ఆమె కారుని కూర్చున్నారు, దాంతోపాటు తన మేనేజర్ కూడా ఉన్నాడు, ఉండి అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి మరొక ఇద్దరు కూడా ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. వాళ్ళిద్దరు కూడా లోపలికి వెళ్ళారు. ప్రస్తుతం రిటర్న్ కంప్లైంట్ జరుగుతుంది. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీడియా ప్రముఖంగా కూడా మాట్లాడే అవకాశం ఉంది, అసలు ఏం జరిగిందని దానిపై. అయితే ఇక్కడ మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మనుషులు, ఎందుకంటే గతంలో ఒక 6 months బ్యాక్ అనుకుంటా మంచు విష్ణు మనోజ్ పైన దాడి చేస్తున్నటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. అప్పుడు వాళ్ళిద్దరూ వాగ్వాదం చేసుకున్నప్పుడు మంచు వినోద్ కూడా చెప్పాడు, మనోజ్ చాలా క్లియర్ గా నా పైన మా అన్న దాడి చేయడానికి వస్తున్నాడు, రాత్రి నుంచి కూడా ఇట్లా కొట్టడానికి వస్తున్నాడు, తన అనుచరుని కొడుతున్నాడు, ఇదే జరుగుతుంది అనేసి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు. ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు మొత్తం మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయింది. అప్పుడు అవంతా ఏం లేదు, ఇదంతా కూడా క్యాజువల్గా మామూలుగా అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే అవంతా చిలువలు వలువులు చేయొద్దంటే కూడా మీడియా పైన అనపం అప్పుడు వేశారు. ఇప్పుడు ఈ దాడికి ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఆస్తుల గొడవ, పర్సనల్ ఈగోస్, పర్సనల్ ఇష్యూస్ అన్నీ కలుపుకొని ఇప్పుడు బయటపడ్డాయి. కావాలనే కుటుంబంలో మంచు మనోజ్ని మాత్రం ఒక సైడ్ చేశారు, మిగతా వాళ్ళంతా కూడా ఒక సైడ్ ఉన్నారనేది కూడా చాలా స్పష్టంగా ఉందనేసి కూడా మంచు మనోజ్ సంబంధించిన ఫ్యాన్స్ ఇవాళ పెద్ద ఎత్తున జల్పల్లి హోమ్ దగ్గరకు వచ్చారు. అక్కడ కూడా వాళ్ళు తమ ఆవేదన కూడా చెప్పారు, అన్నాన్ని ఒంటరి చేస్తున్నారు వీళ్ళందరూ అనేది. కాకపోతే ఏదైనా కుటుంబ సమస్య కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది, 4 గోడల మధ్య తిట్టుకున్నా కొట్టుకున్నా అయిపోతుంది. కానీ బయటకు వచ్చి ఇట్లా అల్లరి చేసుకోవడం వల్ల ఇంత రెప్యుటేషన్ ఉన్నటువంటి మంచి ఫ్యామిలీకి అది చెడగొడిపోతుంది. ఇప్పుడు ఆస్తుల గొడవ అనేది బయటకు తెలిసిపోయింది అనేది కూడా తన అనుచరులు, అంటే మోహన్ బాబు సంబంధించిన సన్నిహితులు వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. సో ఎట్లయినా కూడా ఈ యొక్క అంశాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో కూడా చాలా మంది రంగంలోకి దిగారు. కాకపోతే అనూహ్యంగా ఇప్పుడు మనోజ్ కేసు వైపే మొగ్గు చూపాడు కాబట్టి ఇప్పుడు చర్చలు ఏ విధంగా చూడాలి, మంచు వినోద్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సిన అవసరం. రేపు మాత్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పుడు మంచు మనోజ్ ఇటువంటి కంప్లైంట్ పోలీసు స్వీకరించి